హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ ఇవాళ క్రీమీ పాస్తా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. క్రీమీ పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్, కార్న్ఫ్లోర్, క్యారెట్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పాస్తా వేసుకోవాలండి. మనం ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే పాస్తా అనేది స్టిక్ అవ్వకుండా విడివిడిగా వస్తుందండి. ఇక్కడ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మనం అది యాడ్ చేయడం వల్ల పాస్తా అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి. దానిలో బటర్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర బటర్ లేదు, అందుకే నేను ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లో ఒకసారి బాగా కలుపుకొని స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి వెజిటబుల్స్ అనేది ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి కొంతసేపు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఉంది నా దగ్గర, అందుకే ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. లేదంటే బటర్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మైదా అనేది ఫ్రై అయిపోయింది చూడండి. నేను ఇక్కడ 1 కప్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి. మనకి ఇది బాయిల్ అయినప్పుడే మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి, క్రీమీ టెక్స్చర్. మైదా యాడ్ చేసాం కదండి, దానివల్లే మనకి ఈ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి వెజిటబుల్స్, అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాయిల్ అవ్వనివ్వాలండి. అలా బాయిల్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి పాస్తా, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆపేసుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో. మా పిల్లలకైతే చాలా నచ్చిందండి. అసలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎప్పుడూ చేస్తాను నేను వీళ్ళకి. రొటీన్ స్నాక్స్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ కిడ్స్కి సర్వ్ చేసే ముందు ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకుంటున్నానండి. చిక్కగా అయిపోతుంది కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.